వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపికలు అవినీతి లేకుండా 90% అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ చిర్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రాసెసింగ్ కాపీల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడంతో పాటు మహిళా సంఘాలకు 4.86 కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేశారు. ఎక్కడ అవినీతి లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పథకాలు, పదవులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా అర్హత, సామర్థ్యం ఆధారంగానే ఎంపిక జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త అనే తేడాలు మర్చిపోయి AICC, PCC ఆదేశాల ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భిన్న నాయకత్వాల అవసరం లేదని, ప్రతి ఒక్కరికి పార్టీ పరిశీలకుల నిర్ణయం మేరకి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో సమన్వయంతో ఎక్కడా లంచం ఇవ్వకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, గ్రామ మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలి అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో RDO, తహసీల్దార్, MPDO అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రైతు భరోసా ఇస్తున్నది. ఎందుకంటే వ్యవసాయాన్ని నిలబెట్టాలని, రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని మనం చేస్తున్నాం. ఇది కాకుండా మన నియోజకవర్గంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో దాదాపు 800 కోట్ల పైచిలకు నిధులు మనకు వచ్చాయి. మార్చి 16వ తారీఖున మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు మనం గణపూర్లో శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇవాళ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కొంతమంది మాట్లాడతారు 800 కోట్లు కాదు కదా, 8 పైసలు రాలేదని. ఇక ఆ మూర్ఖులకు మనం ఏం సమాధానం చెప్తాం? ఇవాళ 3500 ఇండ్లకు 175 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఖర్చు అవుతుంది. ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? ఇవాళ శాంక్షన్ లెటర్లు ఇస్తున్నాము, ముక్కు పోసుకొని ఇల్లు కట్టుకోమని చెప్తున్నాం. ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? మీ కళ్ళకి కనిపించడం లేదా? ఎందుకు మూర్ఖపు మాటలు మాట్లాడతారు? తప్పుడు మాటలు మాట్లాడి ఎందుకు ప్రజల ముందు అబాస్ పాలవుతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో, మీ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నేను ఉన్నాను. నేను ఇంకా వచ్చేసారి ఆసారి రాజకీయాలు చేసేది లేదు. ఇక సరిపోయింది. నాకు కూడా మీ ఆశీర్వాదం సరిపోయింది. మీ ఆశీర్వాదం మేరకు కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు నా గ్రామం బాగుపడ్డది, నాకు ఇల్లు వచ్చింది, మా ఊరు బాగుపడ్డది, మా నియోజకవర్గం బాగుపడ్డది అని మీరు మీ బిడ్డలు తలుసుకోవాలని నేను కోరుకుంటున్నా తప్ప మరి ఏం లేదు. నేను ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోను. ఎక్కడ కూడా తప్పుడు పనులు చేయను. తప్పుడు పనులు చేసే వాళ్ళని కూడా నా దగ్గర రానియాను. తప్పుడు పనులు చేయను. మీకు తలవంపులు తీరు. నిజాయితీగా పనిచేస్తాను. మీ గౌరవాన్ని కాపాడుతాను. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన దాదాపు అందరూ మాకు ఇక్కడ నాకైతే హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.